ఉమ్మడి వరంగల్ ప్రజలకు క్యాన్సర్ సంబంధిత అత్యుత్తమ వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రారంభించింది. క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్ వరకు వెళ్లే అవసరం లేకుండా వరంగల్లోని ములుగు ఎక్స్ రోడ్లో ఈ హాస్పిటల్ను ప్రారంభించారు. ఆసుపత్రి ఫౌండర్ సిఇఓ శ్రీధర్ పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం జరిగింది. క్యాన్సర్ పేషెంట్లకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని శ్రీధర్ పెద్దిరెడ్డి తెలిపారు. అటు నిర్వాహకులు క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలను వరంగల్లోనూ నిర్వహించాలని రాజేందర్ రెడ్డి, గుండు సుధారాణి సూచించారు. ఈ కార్యక్రమంలో రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు, సిబ్బంది పాల్గొన్నారు. క్యాన్సర్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర 3 ఎక్విప్మెంట్స్ ఉంటాయి, లీనియర్ యాక్సిలేటర్, పెట్ సిటీ అండ్ మ్యామోగ్రఫీ అని. బిట్వీన్ దీస్ 3 ఎక్విప్మెంట్ వి స్పెండ్ మోర్ దాన్ 65-70 crores. మా దగ్గర వరంగల్లోనే కాకుండా కంపేర్డ్ టు ఎనీ స్టేట్, ఎనీ సిటీ, we have one of the best doctors team. Second most important is infrastructure and management. So we come from a experience of running 25 years nunchi cancer center. So management avvachu, infrastructure, equipment wise avvachu, we are at par with any hospital in the country. Most important, trust of patients. So today we are very happy that eventually we could launch this center with the support of all of you. Renova Hospitals 2018 లో స్టార్ట్ చేసామండి. ఐఎమ్ ద ఫౌండర్, CEO ఆఫ్ రెనోవా హాస్పిటల్స్. నాతో పాటు ఒక 4-5 ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసి వి స్టార్టెడ్ దిస్ గ్రూప్. ఫ్రమ్ 2018 నుంచి 21 లోపల వి స్టార్టెడ్ 4 స్మాల్ మిడ్ లెవెల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. దెన్ 21 మేము మా ఫస్ట్ క్యాన్సర్ సెంటర్ స్టార్ట్ చేసాము. ఇంత మంచి పేరున్న గ్రూప్ వరంగల్కు రావటం, ఇంత లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఉన్నటువంటి మిషనరీ తీసుకురావటం, వీటన్నిటికంటే ఇక్కడ నా నియోజకవర్గంలో హన్మకొండలో ఉన్నటువంటి స్టాఫ్కు చాలా మందికి ఉద్యోగ అవకాశాలు రావటం, మరి ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి హైదరాబాద్ దాకా పోకుండా చాలా ఇదిగా ఉండే విధంగా ఏర్పాటు చేసినందుకు రెనోవా గ్రూప్ అందరినీ కూడా అభినందిస్తూ, డాక్టర్స్ జనరల్ గా ఒక హాస్పిటల్ ఓపెన్ అయితే హైదరాబాద్ నుంచో ఇంకెక్కడి నుంచో పిలుచుకోవడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఉండకుండా వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా లోకల్లో ఉన్న వాళ్ళని ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే విధంగా మంచి సీనియర్ మోస్ట్, మళ్ళీ కొత్తగా వచ్చిన యూత్ని ఇద్దరిని కలుపుకొని ఈ హాస్పిటల్కి మంచి టీమ్ని పెట్టుకోవడం ఈ సక్సెస్ వెనుక ఉన్నటువంటి కారణమని నేను భావిస్తున్నా. ఆరోగ్యశ్రీ వాటితో పాటు ఇక్కడ ఏర్పాటు చేయడం వలన ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది.